హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ బ్రేక్ డౌన్ వీడియోలోకి. ఈ వీడియోలో అయితే నేను డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ మ్యాడ్నెస్ది సెకండ్ ట్రైలర్ని క్లియర్గా బ్రేక్ డౌన్ చేయబోతున్నాను. అందుకు ఈ వీడియో కొంచెం లెంతీ కావచ్చు, ఎందుకంటే చాలా అమేజింగ్ డీటెయిల్స్, చాలా అమేజింగ్ అయిన విషయాలు అయితే ఉన్నాయి. అందుకు లెంతీ అయిపోయింది. కానీ మీరు ఒక్క డీటెయిల్ కూడా మిస్ కాకూడదు అనుకుంటే ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. సరే ఫ్రెండ్స్, ఇంకా సోది ఎక్కువ అయిపోయింది, ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. ఈ ట్రైలర్ని చూసిన తర్వాత మనకి క్లియర్గా అర్థమైపోయింది ఇప్పుడు ఎంసీయూ మొత్తంలో కేయాస్ వచ్చేసింది అని, అంటే మొత్తం మల్టీవర్స్ నాశనమయ్యే పరిస్థితిలో ఉంది అని. ఇంకా దీనికి కారణం డాక్టర్ స్ట్రేంజ్ అయితే అంటున్నారు. ఎలా అంటే తను మల్టీవర్స్ అనే ఆట స్పైడర్ మ్యాన్ నో వే హోమ్లో ఆడాడు కదా, అందుకోసం ఇది మొత్తం జరుగుతుంది అంటున్నారు. ఎనీవే, ఇంకా ట్రైలర్లోకి వచ్చేస్తే ఈ ట్రైలర్ స్టార్ట్ కాగానే మనకి డాక్టర్ స్ట్రేంజ్ అయితే కనపడతాడు. అతను శాంటమ్ సెంటోరియం ముందరైతే నిలబడి ఉంటాడు. ఇంకా ఆ శాంటమ్ సెంటోరియం మొత్తం విరిగిపోయి డస్ట్ అయిపోయి మొత్తం ఎగిరిపోతూ ఉంటుంది. ఇలాంటి సీన్ మనం ట్రైలర్ 1లో కూడా మనం చూసాం. అక్కడ ఈ రూమ్ లో కూడా సేమ్ టు సేమ్ ఇలాగే డస్ట్ అయిపోయి అక్కడ వెళ్తూ ఉంటుంది. ఇంకా అక్కడ మనం ఎవరిని చూసాం? ఈవిల్ డాక్టర్ స్ట్రేంజ్ ని, ఐ మీన్ చెక్లీ డాక్టర్ స్ట్రేంజ్ ని, ఇతన్నైతే మనం చూసాం. అందుకు ఈ శాంటమ్ సెంటోరియం కూడా మాది మన డాక్టర్ స్ట్రేంజ్ అయితే కాదు, ఇది ఆ చెక్లీ డాక్టర్ స్ట్రేంజ్ ది. ఇంకా ఆ ఈవిల్ డాక్టర్ స్ట్రేంజ్ కనబడిన ఆ రూమ్లో కూడా ఇలాగే డస్ట్ అయ్యి మొత్తం ఎగిరిపోతూ ఉంది. అక్కడ మొత్తం ఒక వైడ్లోకి అయితే వెళ్తుంది కాబట్టి అందుకు బహుశా ఇక్కడ కనబడుతున్న శాంటమ్ శాంటేరియంలోనే ఆ రూమ్ కూడా ఉండవచ్చు. అందుకు ఈ యూనివర్స్ మొత్తం మన డాక్టర్ స్ట్రేంజ్ ఇది కాదు, ఇది ఆ చెక్లీ డాక్టర్ స్ట్రేంజ్ది. ఇంక ఇక్కడ భయంకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఈ శాంటమ్ శాంటేరియం చుట్టూ చాలా అంటే చాలా ఎముకల్ని మనం చూస్తాం. ఇంకా దీనితో పాటు ఈ శాంటమ్ శాంటేరియంలోకి ఎలాగైతే మన డాక్టర్ స్ట్రేంజ్ ఎంటర్ అవుతాడో అలాగే మనకి లాస్ట్ ట్రైలర్లో కనబడినట్టు కొన్ని స్టెప్స్ అయితే కనబడతాయి. అది సముద్రంలో అయితే ఉంటాయి. ఇంకా ఆ స్టెప్స్ అయితే మొత్తం పైకి వెళ్తూనే ఉంది, కానీ ఎక్కడ స్టాప్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది ఇదైతే తెలియదు. కానీ ఇక్కడ నేను ఇది మాత్రం చెప్పగలను, ఇక్కడైతే చాలా భయంకరమైన ఫైట్ జరగబోతుంది అని. ప్లస్ ఈ సీన్లో మనకి డాక్టర్ స్ట్రేంజ్ సంబంధించి ఒక మంచి డీటెయిల్ అయితే కనబడింది. అదేమిటంటే ఇక్కడ డాక్టర్ స్ట్రేంజ్ వేసుకున్న క్లాత్ ఆఫ్ లెవిటేషన్ మనకి కొంచెం వేరేగా అయితే మనకు కనబడుతుంది. అక్కడ మనకి క్లాత్ ఆఫ్ లెవిటేషన్ లో బ్లూ కలర్ది అలాంటిది అయితే కనబడుతుంది. కానీ మనం ముందు చూసిన క్లాత్ ఆఫ్ లెవిటేషన్ లో అలాంటిది ఏమీ లేదు. అందుకు బహుశా ఈ మూవీలో క్లాత్ ఆఫ్ లెవిటేషన్ కి డ్యామేజ్ జరగవచ్చు, లేదా ఇన్ఫినిటీ వార్ లో మన థానోస్ దాన్ని చింపేశారు కదా, దాని వల్లైనా ఈ డ్యామేజ్ జరిగి ఉండవచ్చు. అందుకు ఆ క్లాత్ ఆఫ్ లెవిటేషన్ మొత్తం చెడిపోయి ఉండవచ్చు. అందుకోసం మన డాక్టర్ స్ట్రేంజ్ దాన్ని రిపేర్ చేసి ఉండవచ్చు. నేను ఇక్కడ ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నాను అంటే ఇలా అయితే కామిక్ బుక్ లో అయితే జరిగింది. అందుకు నేను ఇక్కడ కొంచెం అంటే కొంచెం కామిక్ బుక్ స్టోరీని షేర్ చేసుకుంటాను, రెడీగా ఉండండి. కామిక్ బుక్ లో అయితే ఒక ఫైట్ సీన్ వల్ల క్లాత్ ఆఫ్ లెవిటేషన్ కి చాలా అంటే చాలా డ్యామేజ్ జరుగుతుంది. అప్పుడు మన డాక్టర్ స్ట్రేంజ్ దాన్ని రిపేర్ చేయడం కోసం అతను ఎలితార్ అనే ఫీవర్ క్యారెక్టర్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇంకా అతను క్లాత్ ఆఫ్ లెవిటేషన్ ని రిపేర్ చేసి అతను డాక్టర్ స్ట్రేంజ్ దగ్గరికి తన సోదరుడైన ఎంట్రెన్ తో పంపిస్తారు. ఇంకా ఈ క్యారెక్టర్ ని మనం ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ లో మనం చూసాం. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ కొమ్ములు ఉండే అవన్నీ వస్తున్నాయి కదా, అతనే ఇతను మల్టీవర్స్ లో అన్ని చోట్ల ట్రావెల్ చేయగలడు. ఇంకా అతను చాలా పవర్ఫుల్. అందుకు ఇక్కడ కూడా ఇలాగే కావచ్చు. ఇంకా దీని తర్వాత సీన్ లో మనం అమెరికా షావేజ్ ని మనం చూస్తాం. అక్కడ ఆమెను ఎవరో పట్టుకుని ఉంటారు. ఇంకా తన బ్యాక్ సైడ్ లో స్టార్ లాంటి సింబల్ అయితే ఉంటుంది. మీరు మర్చిపోండి, నేను గుర్తు చేస్తున్నాను, ఈ స్టార్ సింబల్ ఇంకెవరో వేరు ఈమెనే వేస్తుంది. ఐ మీన్ అమెరికా షావేజ్ సంబంధించిన పవర్ ఏది. అమెరికా షావేజ్ క్యారెక్టర్ గురించి మీరు మర్చిపోయి ఉంటే, ఐ మీన్ మీరు నా పాత వీడియోస్ చూడకపోతే నేను ఇంకోసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ అమెరికా షావేజ్ గురించి. ఈ అమెరికా షావేజ్ యాక్చువల్గా ఒక పవర్ఫుల్ బీయింగ్. ఇంకా ఈమె ఒక్క పంచితో రియాలిటీస్ ని ఓపెన్ చేయగలడు, ఇంకా స్టార్టర్ చేయగలదు. అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఈమె. ఇంకా ఇక్కడ కనిపిన మాస్టర్ అయితే నాకైతే సరిగ్గా అర్థం కావటం లేదు. ఇది బహుశా మన డిఫెండర్ స్టేంజ్ ఉన్నాడు కదా, తను తన పవర్స్ ని యూస్ చేసి ఈ విధంగా చేసి ఉండవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ సీన్ లో మనం ఈ స్టార్ ముందరే మనం డిఫెండర్ స్టేంజ్ కూడా మనం చూసాం. అక్కడ డిఫెండర్ స్టేంజ్ ఆ స్టార్ లోకి మొత్తం సిక్ అవుతూ ఉంటాడు. ఇక్కడ మనం సరిగ్గా గమనిస్తే ఈ డిఫెండర్ స్టేంజ్ ఫేస్ మీద మనకి చాలానే రక్తపు మార్క్స్ అవి కనపడతాయి. దీని మీనింగ్ ఇక్కడ బహుశా భయంకరమైన ఫైట్ అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతుంటే డిఫెండర్ స్టేంజ్ ఇంకా డాక్టర్ స్ట్రేంజ్ మధ్యలో నేను మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిఫెండర్ స్టేంజ్ అంటే డాక్టర్ స్ట్రేంజ్ ఆల్టర్నేటర్ వేరియంట్ అయితే కాదు, ఇతను కూడా డాక్టర్ స్ట్రేంజ్. కానీ కామిక్ బుక్ లో డిఫెండర్ స్ట్రేంజ్ అప్పుడప్పుడు వెళ్ళి డిఫెండర్స్ టీమ్ అయితే జాయిన్ అవుతాడు. అందుకు అతను అక్కడికి వెళ్ళిన తర్వాత నా పేరు డాక్టర్ స్ట్రేంజ్ ఎందుకు ఉండాలి, నా పేరు డిఫెండర్ స్ట్రేంజ్ ఎందుకు ఉండకూడదు అని చెప్పి డిఫెండర్ స్ట్రేంజ్ గా మార్చుకుంటాడు. అందుకోసం ఇతను డిఫెండర్ స్ట్రేంజర్. ఇంకా దీని తర్వాత సీన్ లో మనం కమ్మర్ తాజ్ అయితే మనం చూస్తాం. అక్కడున్న మేషన్స్ అందరూ బయటికి వెళ్ళి నిలబడి ఉంటారు. ఇంకా వాళ్ళ ముందర నుండి ఒక మేఘం అనేది వస్తూ ఉంటుంది. దీనిని చూసి నాకైతే లొకేషన్ లో ఆ మేఘం నుండి మాన్స్టర్ ఉంది కదా ఎలినోత్, అతను ఆ మేఘం అయితే గుర్తుకొచ్చింది. కానీ ఇక్కడ ఎక్కడ అని కన్ఫర్మ్ అయితే చేయలేదు అది ఆ
మేఘమే అని. కానీ ఆ మేఘాన్ని చూసి మన డాక్టర్ స్ట్రేంజ్ దాన్ని ఆపడానికి కూడా వెళ్తాడు, కానీ ఆపలేకపోతాడు. ఎందుకంటే నెక్స్ట్ సీన్లో మనం ఆ మేఘాన్ని కొట్టి కింద పడినట్టు మనం చూస్తాం. ఇంకా దీని తర్వాత సీన్లో మనం క్రిస్టిన్ అండ్ డాక్టర్ స్ట్రేంజ్ ది మ్యారేజ్ సీన్ అయితే మనం చూస్తాం. అక్కడ వాళ్ళందరూ బయటికి వచ్చి ఏదో చూడడానికి వెళ్తూ ఉంటారు. ఇంకా దీని తర్వాత సీన్లో మనం మళ్ళీ ఆ చెక్లీ డాక్టర్ స్ట్రేంజ్ యూనివర్స్ అనేది మనం చూస్తాం. అక్కడ మొత్తం బిల్డింగ్స్ వైల్డ్లోకి అయితే వెళ్తూ ఉంటాయి. ఐ మీన్ వైల్డ్ లాంటి దాంట్లోకి అయితే వెళ్తూ ఉంటాయి ఎగిరి డస్ట్ అయిపోయి. ఇంకా ఇలాంటి సీన్ మనం వాట్ ఇఫ్ డాక్టర్ స్ట్రేంజ్ ఎపిసోడ్లో కూడా మనం చూసాం. అక్కడ కూడా సేమ్ ఇలాగే జరుగుతుంది కాబట్టి బహుశా ఆ యూనివర్స్ కావచ్చు. ఇంకా నెక్స్ట్ సీన్లో మన డాక్టర్ స్ట్రేంజ్ వాండా హెల్ప్ కోసం అయితే వస్తాడు. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత మన డాక్టర్ స్ట్రేంజ్ వాండాని అడుగుతాడు, నీకు మల్టీవర్స్ గురించి ఏం తెలుసు అని. అప్పుడు మన వాండా అంటుంది, నాకైతే ఏం తెలియదు, కానీ విజన్ అయితే దీని గురించి చాలా థీరీస్ చెప్పేవాడు అని చెప్తుంది. సేమ్ మనలాగా. కానీ ముందు ట్రైలర్ చూసినప్పుడు నాకైతే ఇలా అనిపించింది, వాండా పొద్దో గొప్ప డాక్టర్ స్ట్రేంజ్కి కొంచెం హెల్ప్ చేస్తుంది అని. కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే క్లియర్గా అర్థమైపోయింది, వాండా డాక్టర్ స్ట్రేంజ్కి చాలా పెద్ద హ్యాండ్ ఇస్తుంది, చాలా భయంకరంగా మోసం చేస్తుంది అని. ఎలాగైతే మనకి మార్వెల్ వాళ్ళు మనకి చేస్తారు. ఇంకా ఎలాగో మార్వెల్ వాళ్ళతో ప్రతిసారి మోసపోయి నాకైతే బోర్ కొట్టేసింది, మీకు కూడా బోర్ కొట్టే ఉంటుంది. అందుకు నెక్స్ట్ సీన్లోకి వెళ్ళిపోదాం. నిజంగా ఈ సీన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ సీన్. ఈ సీన్లో మనం చూస్తాం డాక్టర్ స్ట్రేంజ్కి ఎవరో హ్యాండ్ కప్ వేస్తున్నారు అని. ఇంకా ఆ హ్యాండ్ కప్స్ని చూసిన తర్వాత మనకి క్లియర్గా అర్థమైపోతుంది ఇది చాలా ఫ్యూచరిస్టిక్ హ్యాండ్ కప్స్ అని. ఇంకా ఇది మొత్తం ఆల్టర్నేటివ్ యూనివర్స్ జరుగుతుంది అని. ఇంకా ఇక్కడ నుండి ఈ ట్రైలర్ ఇచ్చే మజానే వేరేగా ఉంటుంది. ఇంకా దీని తర్వాత మనం చూస్తాం డాక్టర్ స్ట్రేంజ్ కొన్ని అల్ట్రాన్ బాక్స్ తీసుకొని వెళ్తూ ఉంటారు ఎవరో పెద్ద మనుషుల దగ్గరికి. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫస్ట్ మీకు ఇదే చెప్పేస్తాను, ఇది ఎక్కడైతే రిలీజ్ అయిందో ఐ మీన్ సూపర్ బౌల్ ఈవెంట్ ద్వారా అయితే ఈ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఇంకా ఈ ట్రైలర్తో పాటు ఆ ఈవెంట్లో ఒక టీవీ స్పాట్ని కూడా రిలీజ్ చేశారు. ఆ టీవీ స్పాట్స్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఆగండి, మీరు భయపడకండి, నేను కదా ఎక్స్ప్లెయిన్ చేసేకి దాన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఈ టీవీ స్పాట్లో మనకి అల్ట్రాన్ బాట్స్ ఉన్న లొకేషన్ గురించి ఇంకా మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ మనకి క్లియర్గా కనబడుతుంది, ఇక్కడ ఈ అల్ట్రాన్ బాట్స్ ని ఎవరైతే తయారు చేశారో ఐ మీన్ ఆ బేస్ లో మన అమెరికా షావేజ్ ని గ్లాస్ లో బంధించారు. ఇంకా దీనితో పాటు మన డాక్టర్ స్ట్రేంజ్ కూడా ఒక గ్లాస్ లో బంధించారు అని. ఇంక ఇక్కడ మనకి డాక్టర్ క్రిస్టిఫెన్ కూడా చూడడానికి దొరుకుతుంది. ఇంకా ఆమె పక్కన నుంచి అల్ట్రాన్ బాడ్ కూడా పరిగెడతాడు. ఇంక ఇక్కడ ఉన్న వాళ్ళతో టెక్నాలజీని చూసిన తర్వాత మనకి ఇదైతే క్లియర్ గా అర్థమైపోతుంది, వీళ్ళ దగ్గర టెక్నాలజీ చాలా హైటెక్ లో ఉంది అని. బహుశా వీళ్ళ కిందే ఈమె కూడా పనిచేస్తూ ఉండవచ్చు, ఐ మీన్ ఈ క్రిస్టియన్ కూడా పనిచేస్తూ ఉండవచ్చు. ఇంకా దీని తర్వాత మనం ఈ అల్ట్రాన్ బాట్స్ మనం సరిగ్గా గమనిస్తే ఈ అల్ట్రాన్ బాట్స్ చూడడానికి అయితే సేమ్ టు సేమ్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ లో ఉన్న బాట్స్ లాగే కనబడుతున్నారు. కానీ ఆ బాట్స్ కి ఈ బాట్స్ కి డిఫరెన్స్ కలర్ లో ఒకటే. ఇంకా దీనితో పాటు తన ఐస్ కలర్స్ తో పాటు అందుకు బహుశా ఈ యూనివర్స్ లో ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ జరిగిన తర్వాత ఈ అల్ట్రాన్ బాట్స్ తయారు చేసి ఉండవచ్చు. ఇంకా వీటినన్నిటిని తయారు చేయాలంటే ఒక బిగ్ బ్రెయిన్ అయితే కావాలి. ఆ బ్రెయిన్ ఎవరితో ఉంది? మన టోనీతో. అందుకు బహుశా ఈ యూనివర్స్ లో ఉన్న టోనీ ఐ మీన్ టామ్ క్రూజ్ ఐరన్ మ్యాన్ సూట్ ఆర్మర్ ఏదైతే ఉందో అది కూడా సేమ్ టు సేమ్ ఈ విధంగానే ఉండవచ్చు, సేమ్ కలర్ తో సేమ్ స్ట్రక్చర్ తో. ఇంకా దీని తర్వాత సీన్ అయితే నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ సీన్. ఎందుకంటే ఈ సీన్ లో మనం డాక్టర్ స్ట్రేంజ్ ని ఒక రూమ్ లో ఎంటర్ అవుతున్నట్టు మనం చూస్తాం. అక్కడ మన డాక్టర్ స్ట్రేంజ్ ముందర 6 చైర్స్ అయితే కనబడుతున్నాయి, బహుశా 7 చైర్ కూడా ఉండవచ్చు. ఇంకా ఈ 6 చైర్స్ లో కేవలం 3 మాత్రమే కూర్చొని ఉంటారు. ఇంకా ఇక్కడ మనకి ఇదైతే క్లియర్గా అర్థమైంది, ఈ యూనివర్స్లో ఇక్కడ కనపడుతున్న గ్రూప్ అవెంజర్స్ని రీప్లేస్ చేసేసారు అని. ఇంకా వీళ్ళ గురించి ఇప్పుడు ఇలాంటి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఆ రిపోర్ట్ల ప్రకారం ఇక్కడ కనపడుతున్న గ్రూప్ మెంబర్స్ ఇంకెవరో కాదు, ఇల్యూమినాటీస్ అని. ఇక్కడ ఎవరైనా ఇల్యూమినాటీస్ గురించి తెలీదా? అలాగైతే రెడీగా ఉండండి. ఇల్యూమినాటీస్ గురించి చాలా డీటెయిల్స్ చాలా ఎక్స్ప్లెనేషన్ మీ ముందర ఇసరబోతున్నాను, అందుకు రెడీగా ఉండండి. ఈ ఇల్యూమినాటీస్ మార్వెల్ కామిక్ బుక్ లో అయితే ఎగ్జిస్ట్ చేస్తారు. ఇంకా మీరు అనుకుంటున్నట్టు ఇది వేరే సూపర్ హీరో సంబంధించిన గ్రూప్ అని, కానీ ఇలా అయితే కాదు. ఇది అవెంజర్స్ సంబంధించిన గ్రూపే, కానీ అవెంజర్స్ లోనే ఒక సీక్రెట్ గ్రూప్ ఇది. ఇంకా ఈ గ్రూప్ ని కొంతమంది హైటెక్ బ్రెయిన్ ఉన్న వాళ్ళు దీన్ని తయారు చేశారు. అందులో మన ప్రొఫెసర్ ఎక్స్, ఇంకా మిస్టర్ ఫెంటాస్టిక్, ఇంకా దీనితో పాటే మన డాక్టర్ స్ట్రేంజ్, ఇంకా దీనితో పాటే మన ఐరన్ మ్యాన్, ఇంకా వీళ్ళతో పాటే బ్లాక్ ప్యాంథర్, ఇంకా చాలా మంది ఈ గ్రూప్ లో వస్తూ పోతూ ఉంటారు. ఈ గ్రూప్ పని ఏమిటంటే వీళ్ళు వాళ్ళ శక్తులను యూజ్ చేసుకొని భూమి మీద వచ్చే ప్రమాదాలని ముందే పసిగట్టి వాటిని అక్కడికక్కడే ఎండ్ చేయడం. వాళ్ళు ఆ ప్రమాదాలను ఆపడానికి ఏమైనా చేస్తారు, ఎలాంటి డిసిషన్ అయినా తీసుకుంటారు. అంత ప్రమాదకరమైన గ్రూప్ ఇది. ఇంకా ఈ సీన్లో మనకి బ్యాక్ సైడ్ లో ఒకరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకా ఇతని సూట్ చూసి నాకైతే ఇలా అనిపిస్తుంది, ఇతను బ్లేడ్ అని.
నాకైతే ఇలా అనిపిస్తుంది. ఈ మనకి ఇప్పుడు రాబోయే బ్లేడ్ అయితే కాదు, మనకి ముందు కనబడినాడు కదా ఆ బ్లేడ్ లాగైతే నాకైతే అనిపిస్తున్నారు. బహుశా ఇల్యూమినాటీలో బ్లేడ్ ఒక మెంబర్ కావచ్చు. ఇంకా ఈ సీన్ లో మనకి ఒక వాయిస్ కూడా వినపడుతుంది. అతను అంటాడు, సరే ఇంకా నిజం చెప్దామా ఇతనికి అని చెప్పి. ఈ వాయిస్ మీరు సరిగ్గా వింటే మీకు ఇదైతే తెలిసిపోయే ఉంటుంది ఈ వాయిస్ ఎవరిదో. ఈ వాయిస్ ప్రొఫెసర్ ఎక్స్ది. ఐ మీన్ ప్రాక్టిక్ స్టీవెన్ ప్లే చేసిన ప్రొఫెసర్ ఎక్స్ వాయిస్ ఇది. అంటే ఈ యూనివర్స్లో ఈ ప్రొఫెసర్ ఎక్స్ ఇల్యూమినాటీలో పార్ట్ అయితే దీని మీనింగ్ ఈ యూనివర్స్లో మనకి మ్యూటెంట్ కూడా కనపడతారా? ఓ మై గాడ్, కనపడితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది నిజంగా. ఫైనల్లీ చాలా సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత సినిమాటిక్ యూనివర్స్లో మనకి మ్యూటెంట్ అయితే ఇంట్రడ్యూస్ అయిపోతున్నారు. నాకు తెలిసి మీరు కామెంట్ చేసే అవసరం లేదు, వాండా కూడా ఒక మ్యూటెనే కదా అని చెప్పి. కానీ మ్యూటెనే, కానీ మారో వాళ్ళు ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎలాంటి మ్యూటెన్ అనేది చెప్పలేదు. కానీ ఫైనల్లీ ఇప్పుడు మారో వాళ్ళు మ్యూటెన్ని ఇంట్రడ్యూస్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఇంకా దీని తర్వాత సీన్ అయితే నిజంగా అన్నిటి సీన్స్ కన్నా చాలా ఇంట్రెస్టింగ్ సీన్. అందులో మనం డాక్టర్ స్ట్రేంజ్ ఇంకా అమెరికా శావేజ్ ఒక రియాలిటీ నుంచి మరో రియాలిటీలోకి జంప్ అవుతుంటే మనం చూస్తాము. ఇక్కడ వీళ్ళు జురాసిక్ యూనివర్స్లో అయితే ఉన్నారు, కానీ ఈ యూనివర్స్ నుంచి వేరే యూనివర్స్లోకి వెళ్లే ముందు అక్కడ స్టార్ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇంకా ఆ స్టార్ పోర్టల్ వేరే సైడ్ లో మన కార్టూనిష్ యూనివర్స్ చూడడానికి దొరుకుతుంది. ఇంక ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ యూనివర్స్లోకి మన డాక్టర్ స్ట్రేంజ్ ఎలాగైతే వెళ్తున్నాడో మన డాక్టర్ స్ట్రేంజ్ కూడా కార్టూనిష్గా అయితే మారిపోతున్నాడు. దీనిని చూసి నాకైతే స్పైడర్ మ్యాన్ టు ది స్పైడర్ వర్స్ ట్రైలర్ అయితే గుర్తుకొచ్చింది. అక్కడ కూడా సేమ్ ఇలాగే జరుగుతుంది కాబట్టి. అలాగైతే ఇక్కడ మనకి మొత్తం యానిమేషన్ లాగా కనబడుతుంది కాబట్టి ఇది బహుశా వాటికి సంబంధించిందా లేకపోతే కామిక్ బుక్ సంబంధించిన యూనివర్సా? మీకు తెలిసింటే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా దీని తర్వాత సీన్ అయితే ఈ ట్రైలర్లోనే చాలా ఇంట్రెస్టింగ్ సీన్. ఈ సీన్లో మనం చూస్తాం ఎవరో గోడని బద్దలు కొట్టుకొని బయటికి వస్తారు. ఇంకా తన బాడీ మొత్తం ఫైర్ అయితే ఉంటుంది. దీనిని చూసి నాకైతే ఫస్ట్ ఇలా అనిపించింది, ఇది కెప్టెన్ మార్వెల్ అని. కానీ దీన్ని సరిగ్గా చూసిన తర్వాత నాకైతే ఇది రిలైజ్ అయింది, ఇక్కడ కనపడుతున్నది బహుశా ఐరన్ మ్యాన్ కావచ్చు అని. నాకైతే ఎగ్జాక్ట్గా అయితే తెలియదు ఈ క్యారెక్టర్ ఎవరో, కానీ నా బ్రెయిన్లో 2 క్యారెక్టర్స్ అయితే ఉన్నారు. ఫస్ట్ అయితే టామ్ క్రూజ్ ఐరన్ మ్యాన్. నాకు తెలుసు ఈ క్యారెక్టర్ అసలు ఐరన్ మ్యాన్ లాగా కనబడటం లేదు అని, కానీ రిపోర్ట్స్ అయితే ఈ విధంగా అయితే వస్తున్నాయి. ఆ రిపోర్ట్ల ప్రకారం ఈ మూవీలో కనబడబోతున్న ఐరన్ మ్యాన్ అందరికన్నా అన్ని యూనివర్స్లో కన్నా పవర్ఫుల్ ఐరన్ మ్యాన్ అని. ఇంకా ఐరన్ మ్యాన్ పేరు సుప్రీం ఐరన్ మ్యాన్. ఇంకా ఈ ఐరన్ మ్యాన్ ఎంత పవర్ఫుల్ అంటే ఇతను తన సూట్లో 3 ఇన్ఫినిటీ స్టోన్స్ పెట్టుకున్నాడు. బహుశా ఆ ఇన్ఫినిటీ స్టోన్స్ వల్లే తన సూట్ అనేది మొత్తం ఫైర్గా కనబడుతూ ఉండవచ్చు. ఇంకా సెకండ్ అయితే ఈ క్యారెక్టర్ బహుశా కెప్టెన్ మార్వెలే కావచ్చు, కానీ మన కెప్టెన్ మార్వెల్ అయితే కాదు. ఇది వేరే యూనివర్స్ సంబంధించిన కెప్టెన్ మార్వెల్. ఇది బహుశా మౌనికా ర్యాంబో కెప్టెన్ మార్వెల్ కావచ్చు. నాకు ఇక్కడ ఇలా ఎందుకు అనిపిస్తుంది అంటే ఇక్కడ మీరు ఈ క్యారెక్టర్ని సరిగ్గా గమనిస్తే ఇతని బాడీ స్ట్రక్చర్ మొత్తం మేల్ కన్నా ఫీమేల్ స్ట్రక్చర్ లాగా ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఇక్కడ బహుశా ఫీమేల్ క్యారెక్టర్ ఉండవచ్చు. ఇంకా ఇక్కడ ఫీమేల్ అయినా సరే మేల్ అయినా సరే ఈ క్యారెక్టర్ ఫైట్ చేస్తుంది మన వాండాతో. ఇంక ఇక్కడ మీరు మొత్తం బ్యాక్గ్రౌండ్ని సరిగ్గా గమనిస్తే ఇది మొత్తం ఇల్యూమినాటీ హాల్ లాగే ఉంది. బహుశా ఈ ఇల్యూమినాటీ హాల్లోనే ఈ మొత్తం ఫైట్ జరుగుతూ ఉండవచ్చు. ఇంకా దీని తర్వాత ఈ సీన్ ఎక్స్టెండెడ్ క్లిప్ మనకి ఆ టీవీ స్పాట్లో చూడడానికి దొరికింది. అక్కడ మనకి జాంబీ వాండా అయితే కనబడింది. మనకి ఈ మూవీలో జాంబీ వాండా కూడా కనబడబోతుంది. ఇంకా ఈ సీన్లో నేను ముందు అనుకున్నాను ఈ సీన్లో బహుశా వాండా ఇంకా జాంబీ వాండా మధ్యలో ఒక మంచి ఫైట్ చూడడానికి దొరుకుతుంది అని. కానీ నేను ఈ సీన్ సరిగ్గా చూసిన తర్వాత నేనైతే ఇది రిలీజ్ అయ్యాను, ఇక్కడ కనబడుతున్న జాంబీ వాండా ఇంకా ఈ వాండా ఇద్దరు ఒకటే అని. ఎలా అంటే జాంబీ వాండా వేసుకున్న డ్రెస్ ఇంకా ఈ వాండా వేసుకున్న డ్రెస్ 2 సేమ్ కాబట్టి అందుకు ఇక్కడ బహుశా ఇలా కావచ్చు. ఇక్కడ వాండా ఒక రియాలిటీ నుంచి మరో రియాలిటీలోకి ఇలా ట్రావెల్ చేయకపోతూ ఉండవచ్చు. ఐ మీన్ చేసేకి ఆమెకు రాకపోయి ఉండవచ్చు. అందుకోసమే ఆమె వేరే యూనివర్స్లో ఉన్న వాండా బాడీని తన కంట్రోల్లోకి తీసుకొని వస్తూ ఉండవచ్చు, తన ఆస్ట్రల్ ఫామ్ని యూస్ చేసుకొని. అందుకు ఇక్కడ మన యూనివర్స్లో ఉన్న వాండా ఆ జాంబీ వాండా బాడీని తన కంట్రోల్లోకి తీసుకొని వచ్చి ఫైట్ చేస్తూ ఉండవచ్చు. ఇంకెక్కడ మీకు పర్ఫెక్ట్గా అర్థం కావాలి అంటే మన డాక్టర్ స్ట్రేంజ్ కూడా మల్టీవర్స్లోకి ట్రావెల్ చేయలేడు, ఇంకా మన వాండా కూడా ట్రావెల్ చేయలేదు. కానీ మన డాక్టర్ స్ట్రేంజ్ అమెరికా శావేజ్ హెల్ప్తో ఆ స్టార్ పోర్టల్ని ఓపెన్ చేసుకుని వేరే యూనివర్స్లోని ట్రావెల్ చేయగలడు. కానీ మన వాండా అలా చేయలేదు కాబట్టి బహుశా ఆమె డార్క్ హోల్ బుక్ని కూడా చదివింది. ఇంకా అందుకు ఆమె మొత్తం మన ఇండియన్స్ లాగా మొత్తం ఏదో ఒకటి చేసి ఆమె వేరే యూనివర్స్లో ఉన్న వాండా బాడీని తన కంట్రోల్లోకి తీసుకొని వస్తూ ఉండవచ్చు, తన ఆస్ట్రల్ ఫామ్ని యూస్ చేసుకొని. ఇక్కడతో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దీని తర్వాత మనం చాలా బ్యూటిఫుల్ సీన్ అయితే మనం చూస్తాం. అక్కడ శాంటమ్ సెంటర్ ముందర డాక్టర్ స్ట్రేంజ్ స్టాచ్యూ అయితే ఉంది. ఇంకా మన వాండా బ్యాక్గ్రౌండ్లో చెప్తుంది, నువ్వు కూడా నీ పవర్స్ని యూస్ చేసుకుని
చేసుకొని మన వేరే యూనివర్స్ ని నాశనం చేసావు. దాన్ని నువ్వు చేస్తే మంచి కోసం, నేను చేస్తే చెడ్డ కోసమా? అలాగైతే నువ్వు హీరో, నేను విలనా అంటుంది. ఇక్కడ నాకు ఇలా అనిపిస్తుంది, ఈ యూనివర్స్ ఇల్యూమినాటి సంబంధించిన యూనివర్స్ అని. అక్కడ మన డాక్టర్ స్ట్రేంజ్ స్టాచ్యూ అనేది చూస్తున్నాడు. ఇంకా తన చుట్టుపక్కల మొత్తం శాంతిగా అయితే ఉంది, మొత్తం గ్రీన్ అయితే ఉంది. దీన్ని చూసి మనందరికి మనసులో చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది. అందుకు బహుశా ఈ యూనివర్స్ ఇలా కావచ్చు, థానోస్ వచ్చినప్పుడు మన డాక్టర్ స్ట్రేంజ్ ఐరన్ మ్యాన్ కి సాక్రిఫైస్ అని చెప్పకుండా తను తాను సాక్రిఫైస్ చేసి ఉండవచ్చు. అందుకోసమే మన డాక్టర్ స్ట్రేంజ్ ఈ యూనివర్స్ లో హీరో అయితే అయిపోయాడు. ఇంకా మిగతా వాళ్ళందరూ ఇలాంటి డిజాస్టర్స్ మళ్ళీ జరగకూడదు అనుకొని వాళ్ళు ఇల్యూమినాటి టీమ్ అయితే రెడీ చేశారు. ఇంకప్పటి నుండి ఈ యూనివర్స్ లో ఎక్కడి నుంచి ప్రమాదాలు రావటం లేదు. ఇంకా మన డాక్టర్ స్ట్రేంజ్ హీరో అయితే అయిపోయాడు. ఇంకా దీని తర్వాత మనం వాండాని మరో వాండా ముందర కూర్చున్నట్టే మనం చూస్తాం. అక్కడ మన వాండా ఏడుస్తూ అయితే ఉంది. అందుకు ఇక్కడ బహుశా నేను చెప్పిన థియరీ ఇక్కడ కొంచెం కరెక్ట్ అయినట్టే నాకైతే అనిపిస్తుంది. ఇక్కడ మన వాండా ఆస్ట్రల్ ఫామ్ లోకి వేరే వాండా బాడీలోకి కంట్రోల్ చేసుకుని ఆమెకు ఈ విధంగా చూపిస్తుంది, చూడు నేను ఇంతగా కష్టపడ్డాను, నా పిల్లల్ని ఈ విధంగా దూరం చేశారు, నేను ఇంత కష్టాలు పడ్డానని చూపిస్తూ ఉండవచ్చు. ఇంక ఇక్కడ వీళ్ళు ఏ ప్లేస్లో అయితే ఉన్నారు, ఇది బహుశా వెస్ట్ వ్యూ ప్లేస్ కావచ్చు. ఇంకా ఇది మొత్తం విన్న తర్వాత ఆ యూనివర్స్లో ఉన్న వాండా, సరే నువ్వు ఇంత కష్టాలు పడ్డాయి కాబట్టి ఇంకా నీతో అన్యాయం జరిగింది, ఇంకా పద ఫైట్ చేద్దామని చెప్పి మరో యూనివర్స్లో ఉన్న వాండా మన వాండాకి హెల్ప్ చేస్తూ ఉండవచ్చు. ఇంకా దీని తర్వాత సీన్లో మనకు బ్లాస్ట్ అయితే చూపిస్తారు. ఇంకా ఈ బ్లాస్ట్ నుండి ఒకరైతే దూరం వెళ్ళి పడతారు. ఇక్కడ మీరు ఈ సీన్ సరిగ్గా గమనిస్తే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఆ ఇల్యూమినాటి హాల్ లాగైతే ఉంది. కాబట్టి ఇల్యూమినాటి హాల్లో చాలా భయంకరమైన ఫైట్ జరగబోతుంది. ఇంకా ఈ సీన్లోనే వాండా ఇంకా కెప్టెన్ మార్వెల్ మధ్యలో ఒక మంచి ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్లో మన కెప్టెన్ మార్వెల్ చాలా భయంకరంగా అయితే ఓడిపోతుంది. అందుకు బహుశా ఇక్కడ ఎగురుతున్నది ఇది కెప్టెన్ మార్వెల్ కావచ్చు. ఇంకా దీని తర్వాత సీన్లో శామ్ రైమీది ఫేమస్ క్లోజ్అప్ కెమెరా షాట్ని మనం చూస్తాం. ఇదైతే నిజంగా చాలా అమేజింగ్ అయితే ఉంది. కానీ ఈ సీన్లో బహుశా మన ప్రొఫెసర్ ఎక్స్ వాండా బ్రెయిన్ని కంట్రోల్ చేయడానికి ఈ విధంగా వెళ్తూ ఉండవచ్చు. ఎందుకంటే ఇలాంటి సేమ్ షాట్ ఎక్స్ మ్యాన్ మూవీస్లో మనం చాలా సార్లు చూసాం. ఇక్కడ కూడా సేమ్ ఇలాగే కావచ్చు. ఇక్కడ మన ప్రొఫెసర్ ఎక్స్ తన బ్రెయిన్ పవర్ని యూజ్ చేసి వాండా బ్రెయిన్ని కంట్రోల్ చేయడానికి వెళ్తూ ఉండవచ్చు. ఇంకా తన బ్రెయిన్లో ఒక మంచి బ్యాటిల్ చేపించవచ్చు. ఇంక ఇక్కడ వాండా తల మీద చాలా రక్తం కారుతుంది కాబట్టి ఇక్కడ నిజంగా చాలా భయంకరమైన ఫైట్ జరగబోతుంది. ఇంకా దీని తర్వాత మనం ఒక హారర్ సీన్ అయితే మనం చూస్తాం. అందులో మన వాంగ్ కింద వేలాడుతూ ఉంటాడు, కింద పడిపోవడానికి వస్తూ ఉంటాడు. అందుకు బహుశా ఈ సీన్లోనే మన వాంగ్ మొత్తం స్టోరీ ఎండ్ కావచ్చు. నేను ఇలా కావాలి అనుకోవటం లేదు, కానీ ఇలా కావచ్చు. ఇంకా ఈ సీన్లో వాంగ్తో పాటు డాక్టర్ స్ట్రేంజ్ కూడా కనబడతాడు, అది కూడా జాంబీ వర్షన్లో. కానీ ఇక్కడ ఉన్నది మన డాక్టర్ స్ట్రేంజ్ అయితే కాదు, ఇంకా ఈవిల్ డాక్టర్ స్ట్రేంజ్ కూడా కాదు. ఎందుకంటే ఇక్కడ వేసుకున్న జాంబీ డాక్టర్ స్ట్రేంజ్ డిఫెండర్ స్ట్రేంజ్ డ్రెస్ అయితే వేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ బహుశా మన డిఫెండర్ స్ట్రేంజ్ జాంబీ స్ట్రేంజ్ కావచ్చు. ఇంకా ఈ జాంబీ స్ట్రేంజ్ క్లియర్ లుక్ని, ఇంకా దీనితో పాటు ఆ డిఫెండర్ స్ట్రేంజ్ క్లియర్ లుక్ని మనం ఆ టీవీ స్పాట్ అయితే మనం చూసాం. ఇంకా ఈ డిఫెండర్ స్ట్రేంజ్ జాంబీ స్ట్రేంజ్లోకి మారి ఇంకా అందులో నుంచి ఆత్మలు అవన్నీ బయటకు వస్తున్నట్టు మనకి చూపించవచ్చు. నిజంగా ఈ డిఫెండర్ స్ట్రేంజ్ది అంతగా ఈ మూవీలో అంతగా బాగుండకపోవచ్చు, కానీ మనకైతే నిజంగా చాలా మజా రాబోతుంది. ఇక్కడ మీరు ఇది అనుకుంటుంటే ట్రైలర్లోనే ఇన్ని విషయాలు చెప్పారు, ఇంకా మూవీలో ఏముంటుంది అని. కానీ మీరు అనుకునేది తప్పు. ఎందుకంటే మార్వెల్ వాళ్ళు ట్రైలర్లోనే ఇన్ని డీటెయిల్స్ ఇస్తే మూవీలో మన కోసం ఎన్ని సర్ప్రైజెస్ ప్లాన్ చేశారు, తలుచుకుంటేనే గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. ఇంకా చూద్దాం ఈ మూవీలో ఉండబోతుందో. ఇంకా మీకు ఈ ట్రైలర్ బ్రేక్డౌన్ వీడియో అనిపించింది కింద కామెంట్ తప్పలు చేయండి. ఇంకా మీకు ఈ ట్రైలర్ అనిపించిందో దాని కూడా కింద కామెంట్ తప్పలు చేయండి. ఇంకా దానితో పాటు నేను ఏమైనా ఈ ట్రైలర్ బ్రేక్డౌన్లో ఏమైనా డీటెయిల్ మిస్ చేసింటే దాన్ని కింద కామెంట్లో తప్పలు చేయండి. సరే నా ఫ్రెండ్స్, ఇంకా ఎక్కడ నుంచి మన ఛానల్ ఫస్ట్ టైం మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే 10K చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి. సరే నా ఫ్రెండ్స్, ఇంకా అలాగే మన సోషల్ మీడియా హ్యాండిల్స్ మన షార్ట్ ఛానల్ కూడా ఉంది, అక్కడ వెళ్ళి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ ఫన్నీ వీడియోస్తో పాటు చాలా అమేజింగ్ వీడియోస్ పెడుతుంటాను కాబట్టి అది అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో వెళ్ళి ఫాలో కండి. సరే నా ఫ్రెండ్స్, ఇంకా కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్. I've been ballin' since a youngin', so I take shots. She just wanna fuck me 'cause she know I get guac. I hit the jackpot, you a mascot. I want big rocks on my wristwatch. I know why they ain't know me, so I switch plots. I've been running out of fuel, so fuck a pit stop. Hold the wrist, I had to get the bag. Ice on my wrist, diamonds move a lag. Never switching position, that's what money be in my bag. Gotta thank God for all the shit that I got, I never had.